గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మేమైతే రామ్ మందిర్కి వచ్చాము. కుకట్పల్లి రామ్ మందిర్ అయితే మీకు చూపిస్తాను. చూడండి, పెద్ద ఉంది, అంటే అయోధ్య రామ్ మందిర్ లాగా సెట్ చేశారు మొత్తం. నేనైతే మీకు మొత్తం చూపిస్తాను గైస్. ఇక్కడ కొన్ని ఎగ్జిబిషన్స్ ఉన్నాయి, అవి కూడా మేము వెళ్ళబోతున్నాము, అది కూడా మీకు చూపిస్తాను. ఒకవేళ ఈ వీడియోలో మీకు, అంటే ఈ వీడియోలో రాకపోతే నెక్స్ట్ వీడియోలో కూడా నేను మీకు కంపల్సరీ చూపిస్తాను. ఇది చూడండి, ఫుల్ పెద్ద ఉంటుంది, అంటే రియల్ అయోధ్య లెక్కనే కానీ సెటప్ చేశారు. రియల్ అయోధ్య అక్కడ ఉంటుంది కదా. సో గైస్, మనకైతే ఇలా ఉంటుంది. అండ్ మా మమ్మీ వాళ్ళు అయితే ఏదో డిస్కస్ చేస్తున్నారు, అడుగుదాం వాళ్ళు ఏం చేస్తుర్రు. హాయ్ చెప్పమందాము, చూద్దాం. హాయ్ చెప్పు. హాయ్ గైస్. హాయ్ గైస్. అందరు చెప్పేసిర్రు. ఈవిడ మా పిన్ని, మా బాబాయ్, మా నాన్న, మా మమ్మీ. హాయ్. ఈవిడైతే మీకు తెలుసు, కోతి. సో అలా ఇప్పుడైతే మనము దాని లోపలికి వెళ్దాము. నేనైతే మీకు రామాయణం స్టోరీ ఇక్కడ ఉంది, స్టోరీ అనుకుంటున్నా, అదేనా కాదో తెలియదు. నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ పిక్చర్స్ అతికించారు కానీ చూడండి, నేను మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను. చూడండి, రాముడు, రామసేతు, సంజీవని, కుంభకర్ణుడు, లంకని కాలపెట్టడం. ఇదైతే రామలక్ష్మణుని సీత దగ్గరికి చేరించేటప్పుడు. ఇదేమో సీత హనుమంతునికి గాజిస్తుంది కదా. ఈ స్టోరీ మీకు తెలిసిందే కదా, గాజో రింగ్. బాలి ఇంకా హనుమంతు ఫైటింగ్. ఇది రాముంది. అండ్ రామసేతు, కానీ రాముడు భక్తుడు లేకుండా. ఇది సీతారామ కళ్యాణం. ఇది రియల్ ఫోటో, ఇది మొత్తం ఫోటో. అండ్ ఇంకో ఫోటో చూపిస్తాను మీకు. చూడండి, పెద్దగా ఉంది, నాకు అందుతలేదు, నేను ఇంకెంకలకి వెళ్ళాల్సి వస్తుంది. చూడండి ఇట్లా. నేనైతే ఇక్కడ పీపుల్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరి పేర్లు వాళ్ళందరినీ చూపిస్తాను. ఫస్ట్ మా మమ్మీ వాళ్ళు అక్కడ కూర్చుర్రు. సో గైస్, మనమైతే ఇప్పుడు ఏమంటారు, టైటానిక్ లోపలికి వెళ్దామా చెప్పండి. మీరు ఓకే అంటేనే వెళ్దాం. కామెంట్ చేయండి కింద, వెళ్దామా వద్దా. లెట్స్ గో గైస్. మా మమ్మీ వాళ్ళు అయితే ఫోటో దిగుతురు. అప్పట్లో మీకు కాస్ట్ చెప్పిస్తా. పర్ పర్సన్ 150 రూపీస్. సో మేమైతే 5 ఇయర్స్ బిలో ఉంటే టికెట్ ఉంటుంది. 5 ఇయర్స్ అబౌవ్ ఉంటే టికెట్ ఉంటుంది. సేమ్ 150. ఒకవేళ 5 ఇయర్స్ బిలో ఉంటే టికెట్ ఉండదు. సో ఇట్లుంటుంది. మా మమ్మీ వాళ్ళు అయితే ఇంకా ఇంటలేరు, మీకు చూపిస్తాగు ఎట్లా దిగుతురు, ఫొటోస్ ఎట్లా దిగుతురు చూడండి గైస్. మీకు రామ్ మందిర్ ఇంకా క్లియర్ గా చూపిస్తాను. మొత్తం పైన ఫ్లాగ్ అయితే చూడండి గైస్, ఎంత బాగుందో. అంత పైనకి ఎలా పెడతారో మాకు తెలియదు గైస్. చూడండి అందరు ఆడుకుంటున్నారు, ఫొటోస్ దిగుతున్నారు. సో మీకు హనుమంతుంది ఒక ఫోటో చూపిస్తా. మొత్తం ఇక్కడ బాగుంటుంది, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చూడండి, ఇది గరుడుంది ఫోటో ఉంది ఇక్కడ, విగ్రహం గరుడు. చూడండి, గరుడనే ఉంది. అండ్ ఇది హనుమంతుంది, చూడొచ్చు, కరెక్ట్ మిడిల్ ఉంది డోర్ దగ్గర. అండ్ చూడండి, మీకు ఒకటి రాముంది విగ్రహం చూపిస్తాం. చూడండి, ఇక్కడ సైడ్ చూసారు ఇలా ఉంటుంది. మా మమ్మీ వాళ్ళు ఇంకా అక్కడ ఏం చేస్తున్నారో ఏమో చూద్దాం పదండి. చలో రన్ 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 రన్. మా చెల్లి అయితే ఉరుకుతుంది, నేనేం ఉరకలేను. వీళ్ళు ఏం వీడియోలు తీస్తురో వీళ్ళకే అర్థమైతే లేదు. సో నేనైతే ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళాక మళ్ళీ కలుస్తామే ముందు గైస్. ఇప్పుడైతే మేము ఎంట్రీ అవుతున్నాము టైటానిక్ లోకి. టైటానిక్ షిప్ లాగా ఉంది ఇది బయటకి చూడడానికి. నేను మా మమ్మీ వాళ్ళని చూపిస్తాను. చూడండి, ఇదిగో పేరెంట్స్.
మా మమ్మీ అయితే కొంచెం ఖుషి ఎక్కువ అయిపోయింది మా మమ్మీకి. సో నేను లోపల మీకు చూపిస్తాను చూడండి గైస్. మొత్తం ఇది టైటానిక్ రూమ్స్ లెక్క ఉంది. మొత్తం మేము టైటానిక్స్కి వచ్చినట్టుంది చూడండి. మొత్తం ఇదంతా టైటానిక్. చూడండి మా మమ్మీ వాళ్ళు అయితే ఇంకా ఎక్కడ ఉన్నారు, మేము లోపలికి వచ్చాము. సో మా మమ్మీ చూడండి, ఇది చూడండి గాయస్, ఫుల్ బాగుంది రియల్గా. మా బాబాయ్ కూడా వస్తుండు, అందరు వస్తుండ్రు. సో ఇది అంటే మనం నార్మల్గా షిప్లో ఎట్లా ఎక్కుతామో అట్లానే ఉంది. సో మనం ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము. మా చెల్లె కిటికీస్ ఓపెన్ చేస్తుంది, విండోస్ ఓపెన్ చేస్తుంది, వెళ్తలేదు గైస్. డోర్ ఏడుంది చూడు, ఇగో ఈ డోరా. పదా ఆ ఫోటో గైస్ చూడండి. గైస్ మనమైతే వీళ్ళు ఎటు పోతారో వీళ్ళకి అర్థమైతలేదు. దానికి ఎక్కి దాటాలి, కొండలు ఉన్నాయి ఏమో. గైస్ మేము తప్పిపోయినాం, ఎందుకు మళ్ళా చూద్దాం గైస్. గైస్ మాకు వచ్చేసింది దారి, నేనే కనబెట్టిన. ఐ హ్యావ్ ఐన్స్టైన్ మైండ్. నేను దారి కనపెట్టిన చూడండి, దారి నేనే కనపెట్టిన. మేము వాటర్లోకి వెళ్ళి నడుస్తున్నాం చూడండి. ఇక్కడ ఏదో ఫుడ్ స్టాల్ ఉంది, ఫుడ్ స్టాల్ చూద్దాము. ఈ ఫుడ్ స్టాల్లో మేము తింటామో తెలియదు. సో నేను డైరెక్ట్ ఇప్పుడు మీకు నెక్స్ట్ డైరెక్ట్ అక్కడికే చూపిస్తాను ఎగ్జిబిషన్లో. సో బాయ్ గైస్. ఇక్కడ షాపింగ్ మాల్ ఉన్నట్టుంది, షాపింగ్ అంటే షాపింగ్ ఉన్నాయి, అన్ని డ్రెస్సెస్. చూడండి చూడండి ఇక్కడ మా మమ్మీ వాళ్ళు మళ్ళీ పిలుస్తున్నారు. చిన్న క్లిప్స్ కొనుక్కుందామా? సరే చూద్దాం కానీ. సో మేమైతే డ్రెస్సెస్ కొంటున్నాము, డ్రెస్సెస్ షాపింగ్ అయిపోయాక మీకు మళ్ళీ చేస్తాము. గాయస్ ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతే లేదు, అసలు ఒక్క షాప్ కూడా ఓపెన్ లేదు గాయస్. ఇక్కడ మొత్తం చీకటి ఎట్లుందంటే ఇప్పుడైతే మేము టార్చ్ పెట్టుకుంటాము. హలో, మేము టార్చ్ పెట్టుకుంటాం, అందుకే ఎగ్జిబిషన్ దగ్గరకు పోతున్నాము. సో వెనకాల చూడొచ్చు, ఒకసారి చూడండి. ఇంకా వాళ్ళు అక్కడనే ఉర్రు, అక్కడికి తీసుకపోతా. చిన్న చిన్న లైట్స్ వేసిర్రు. సో వీళ్ళేమో కొంటుర్రు, మనం కూడా కొనుక్కుందాం స్పెట్స్. చూద్దాం మనం. అమ్మ మేము కూడా కొంటాం, మేము కూడా కొంటాం. చూడు చిక్ చిక్. సో నేను మళ్ళీ మీకు కలుస్తాను.